నమస్తే వెల్కమ్ టు షో టైమ్ @ఫస్ట్ షో. దిస్ ఈస్ అన్సూయ. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్ని తాజాగా అందించే మా ఈ ప్రోగ్రామే షో టైమ్ @ఫస్ట్ షో. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హైలైట్స్. అల్లు అట్లీ సినిమాలో టైగర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై సడన్ సర్ప్రైజ్, సంక్రాంతి సినిమాల రేట్ల పంచాయతీ నేడే, అల్లు అట్లీ సినిమాలో టైగర్ లాభమే. కానీ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ రాబోతున్న భారీ ప్రాజెక్ట్ AA23 రోజుకి క్రేజ్ పెంచుకుంటుంది. ఇప్పటికే దీపికా పదుకొనే ఫిక్స్ అవ్వగా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ గ్లోబల్ మూవీకి బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఎంట్రీ అంటే హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమైతే ఇండియన్ స్క్రీన్ మీద ఇద్దరు బిగ్గెస్ట్ డాన్సర్స్ అండ్ యాక్షన్ కింగ్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. అల్లు అర్జున్ డాన్స్ క్రేజ్, టైగర్ ష్రాఫ్ హై వోల్టేజ్ యాక్షన్ కలిసి వస్తే థియేటర్లు ఊగిపోవడం ఖాయం. అయితే ఇక్కడే ఒక చిన్న డౌట్ మొదలైంది. అట్లీ ఈ సినిమాను దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించడంతో బాలీవుడ్ మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా అనే చర్చ నడుస్తుంది. వరుసగా బాలీవుడ్ నటుల పేర్లు బయటకు రావడంతో ఇది సౌత్ సినిమా కాదా లేక బాలీవుడ్ ప్రాజెక్ట్ లా మారుతుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. టాలీవుడ్ లో అల్లు అర్జున్ కు సాలిడ్ మార్కెట్ ఉంది. తమిళ్లో అట్లీకి భారీ ఫాలోయింగ్ ఉంది. కానీ తమిళ్ ఆడియన్స్ తమ నేటివిటీ, లోకల్ కనెక్షన్ కు ఎక్కువగా కోరుకుంటారు. ఎక్కువగా నార్త్ నటులతో సినిమా నిండితే హోమ్ గ్రౌండ్ లో రిస్క్ అవుతుందా అన్నదే అసలు డిస్కషన్. అయినప్పటికీ అట్లీ విజన్ ఎప్పుడు ఇంటర్నేషనల్ స్కేల్ లోనే ఉంటుంది. టైగర్ ష్రాఫ్ ఎంట్రీ గ్లామర్ కోసం కాకుండా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ కోసమే అయి ఉంటుందని టాక్. ఏదేమైనా AA23 రేంజ్ మాత్రం గ్లోబల్ గా ప్లాన్ అవుతుంది. టైగర్ ష్రాఫ్ ఎంట్రీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ బస్ చూస్తేనే సినిమా స్థాయి ఏంటో అర్థమవుతుంది. బాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొట్టే ప్రయత్నంలో లోకల్ ఆడియన్స్ ను అట్లీ ఎలా మెప్పిస్తా అన్నదే ఇప్పుడు అందరి ఆసక్తి. జై హనుమాన్ ని పక్కన పెట్టిన రిషబ్ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఫుల్ బిజీ స్టార్ గా మారిపోయాడు. కాంతారాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషబ్ యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ చేస్తూ ఒక అరుదైన ఇంపాక్ట్ చూపించాడు. ఆ విజయం తర్వాత తెలుగులో కూడా రిషబ్ డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పటికే హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను ఓకే చేశాడు. అంతేకాదు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో భారీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఛత్రపతి శివాజీ కథతో రిషబ్ శెట్టి ఒక భారీ పీరియాడిక్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర నటిస్తున్నాడు. అసలైతే కాంతా చాప్టర్ 1 తర్వాత రిషబ్ ముందుగా జై హనుమాన్ చేయాల్సి ఉంది. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒకవైపు జరుగుతున్న ఆలస్యం కారణంగా శివాజీ సినిమాను ముందుగా పట్టాలెక్కించే ఆలోచనలో రిషబ్ ఉన్నట్టు సమాచారం. అలా జరిగితే జై హనుమాన్ మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. హనుమాన్ సినిమా క్లైమాక్స్ లోనే జై హనుమాన్ అనౌన్స్ చేసి 2025 రిలీజ్ అని చెప్పారు మేకర్స్. కానీ నిర్మాతలతో ఆర్థిక విషయాలపై వచ్చిన భేదాభిప్రాయాలు, సీక్వెల్ హక్కుల మార్పులు ఈ ప్రాజెక్ట్ ను బాగా స్లో చేశాయి. అంతేకాదు ప్రశాంత్ వర్మ వరుసగా సినిమాలకు కమిట్ కావడంతో స్పష్టత లేకపోవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. జనవరి కల్లా సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పినా ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఈ పరిస్థితుల్లో జై హనుమాన్ ఇంకా లేట్ అయితే రిషబ్ తన డేట్స్ పూర్తిగా శివాజీ కథకే ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తానికి ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అంతే వేగంగా ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తుంది. మరోవైపు రిషబ్ మాత్రం వరుసగా భారీ ప్రాజెక్టులతో నేషనల్ లెవెల్లో తన స్టామినాను ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు బంతి మొత్తం ప్రశాంత్ వర్మ కోర్టులోనే ఉంది. జై హనుమాన్ కి త్వరగా క్లారిటీ ఇవ్వకపోతే ఆ ప్రాజెక్ట్ రిస్క్ లో పడే అవకాశం ఉంటుందన్నది ఇండస్ట్రీ టాక్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సడన్ సర్ప్రైజ్. సీక్రెట్ ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ట్రెండ్ సెట్టర్. సినిమాల్లోనే కాదు, ఆలోచనలో కూడా ఎప్పుడు కొత్తదనమే ఆయన స్టైల్.
అదే క్రమంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి తాజాగా ఒక సర్ప్రైజ్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ అయింది. ఎలాంటి ప్రీ అనౌన్స్మెంట్ లేకుండా వచ్చిన ఈ వీడియో ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మొత్తం జపనీస్ కల్చర్, మార్షల్ ఆర్ట్స్ థీమ్ చుట్టూ డిజైన్ చేశారు. పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంత ఫ్యాషన్ ఉందో తెలిసిందే. తమ్ముడు, బద్రి, జానీ లాంటి సినిమాల్లో ఆయన చూపించిన స్టైల్ ఇప్పటికీ ఐకానిక్. అదే వైబ్ ను రీక్రియేట్ చేస్తూ జపనీస్ కత్తి, బ్లాక్ బెల్ట్, మార్షల్ ఆర్ట్స్ సర్టిఫికేట్స్ ఎలాంటి విజువల్స్ తో వీడియోని చాలా ఇంటెన్స్ గా కట్ చేశారు. వీడియో చివర్లో పవన్ కళ్యాణ్ గాల్లోకి ఎగిరి కిక్కిచ్చే పాత స్టిల్ ను ఉపయోగించడం ఫ్యాన్స్ కు గూస్ తెప్పిస్తుంది. ఇది చూస్తుంటే పవన్ తన బ్యానర్ లో ఒక భారీ మార్షల్ ఆర్ట్స్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారా, లేక ఇది కేవలం బ్యానర్ రీలాంచ్ వీడియోనా అనే డౌట్ నడుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, విజువల్స్ మాత్రం ఫుల్ యాక్షన్ మూడ్ ను సెట్ చేశాయి. గత ఏడాది ఓజీతో గ్యాంగ్స్టర్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన పవన్ ఇప్పుడు మళ్ళీ తన అసలు స్ట్రెంగ్త్ అయిన మార్షల్ ఆర్ట్స్ వైపు రావడం ఆసక్తికరం. 2025 ఓజీ సృష్టించిన ఇంపాక్ట్ ఇంకా ఫ్రెష్ గానే ఉంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే పవన్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇది సినిమా, వెబ్ సిరీస్ లేదా డాక్యుమెంటరీ ఏదైనా కావచ్చు. క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా రంగాన్ని వదల్లేదు. ఒకవైపు ఉస్తాద్ భగత్ సింగ్ ను 2026 సమ్మర్ రిలీజ్ కు రెడీ చేస్తూనే మరోవైపు తన బ్యానర్ ద్వారా ఇలాంటి క్రియేటివ్ ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సర్ప్రైజ్ వీడియోతో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై అందరి చూపు పడింది. ఇక రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ నుంచి ఇంకెన్ని పవర్ఫుల్ అప్డేట్స్ వస్తాయో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్. సంక్రాంతి సినిమాల రేట్ల పంచాయతీ, హైకోర్టులో నేడే అసలు నిర్ణయం. సంక్రాంతి సినిమాల సందడి మొదలవక ముందే టికెట్ల రేట్ల పంచాయతీ కోర్టు మెట్టెక్కింది. ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్, మెగాస్టార్ చిరంజీవి, మనశంకర ప్రసాద్ గారి సినిమాలు కొన్ని రోజుల గ్యాప్ లోనే రిలీజ్ అవడంతో ఆడియన్స్ లో భారీ క్రేజ్ ఉంది. 100 కోట్ల బిజినెస్ నడుస్తున్న ఈ సినిమాల కోసం పండుగ డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు టికెట్ రేట్ పెంచడం, ఎర్లీ మార్నింగ్ షోలకే పర్మిషన్ కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే 2 రాష్ట్రాల ప్రభుత్వాలను మేకర్స్ సంప్రదించారు. కానీ తెలంగాణలో మాత్రం పాత కోర్టు ఆర్డర్స్ అడ్డంకిగా మారాయి. గతంలో అఖండ 2 టైంలో టికెట్ రేట్ల పెంపును హైకోర్టు తప్పుపట్టడంతో ఇప్పుడు ప్రభుత్వం కూడా కోర్టు ఆదేశాలు లేకుండా ముందుకు వెళ్లని పరిస్థితి. పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని రేట్లు పెంచొద్దని అప్పట్లో కోర్టు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. వీడియో చివర్లో పవన్ కళ్యాణ్ గాల్లోకి ఎగిరి కిక్కిచ్చే పాత స్టిల్ ను ఉపయోగించడం ఫ్యాన్స్ కు గూస్ తెప్పిస్తుంది. ఇది చూస్తుంటే పవన్ తన బ్యానర్ లో ఒక భారీ మార్షల్ ఆర్ట్స్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారా, లేక ఇది కేవలం బ్యానర్ రీలాంచ్ వీడియోనా అనే డౌట్ నడుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, విజువల్స్ మాత్రం ఫుల్ యాక్షన్ మూడ్ ను సెట్ చేశాయి. గత ఏడాది ఓజీతో గ్యాంగ్స్టర్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన పవన్ ఇప్పుడు మళ్ళీ తన అసలు స్ట్రెంగ్త్ అయిన మార్షల్ ఆర్ట్స్ వైపు రావడం ఆసక్తికరం. 2025 ఓజీ సృష్టించిన ఇంపాక్ట్ ఇంకా ఫ్రెష్ గానే ఉంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే పవన్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇది సినిమా, వెబ్ సిరీస్ లేదా డాక్యుమెంటరీ ఏదైనా కావచ్చు. క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా రంగాన్ని వదల్లేదు. ఒకవైపు ఉస్తాద్ భగత్ సింగ్ ను 2026 సమ్మర్ రిలీజ్ కు రెడీ చేస్తూనే మరోవైపు తన బ్యానర్ ద్వారా ఇలాంటి క్రియేటివ్ ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సర్ప్రైజ్ వీడియోతో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై అందరి చూపు పడింది. ఇక రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ నుంచి ఇంకెన్ని పవర్ఫుల్ అప్డేట్స్ వస్తాయో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకున్నా. ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం, ఒకరి నుంచి చేజారి మరొక చేతుల్లోకి ఆ ప్రాజెక్టు వెళ్లడాలు చాలానే చూసాం. అయితే ఆ విషయాలు వెంటనే బయటకు రాకపోయినా సందర్భానుసారంగా కొన్నిసార్లు అనుకోకుండా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక విషయమే బయటకు వచ్చింది. గాంధీవదారి అర్జున, ఏజెంట్ సినిమాలో నటించిన సాక్షి వైద్య ఈ విషయంలో కూడా అదే జరిగింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లోనే ఒక కీలక పాత్ర కోసం మేకర్స్ తాను సంప్రదించాయని, తర్వాత కొన్ని కారణాల వల్ల తాను ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కానీ
మీడియాలో ఈ విషయాన్ని తన గత సినిమా ఫ్లాప్ అవడంతోనే ఆమెను ఈ సినిమా నుంచి తప్పించాలని రాశారని చెప్పుకొచ్చారు. సాక్షి వైద్య ప్రస్తుతం నారీ నారీ నడవ మురారి మూవీలో సర్వానంద్ కు జోడీగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటున్న సాక్షి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయంలో తనపై వచ్చిన రూమర్స్ పై స్పందించి దానిపై అందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో కీలక పాత్ర కోసం తనకు అవకాశం వచ్చిన మాట నిజమేనని, కానీ అదే టైంలో తన ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్లే వేరే ఊరు వెళ్లాల్సి వచ్చిందని, సరిగ్గా అప్పుడే మూవీ టీం రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్ చేసినట్టు చెప్పడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ ప్రాజెక్ట్ ను వదులుకున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాను చేయకపోవడంపై వచ్చిన వార్తల్ని తాను పట్టించుకోనని, తన పని తాను చేసుకుంటూ పోతానని, అవేమీ తనను ప్రభావితం చేయలేవని ఆమె చెప్పారు. ఇది ఇవాల్టి షో టైం @ఫస్ట్ షో మూవీ అప్డేట్స్. మరిన్ని కొత్త అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అన్సుయ సైనింగ్ ఆఫ్.